బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ప్రజెంట్ అయితే మనము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాము. ఇక్కడ అర్లీ మార్నింగ్ 6 గంటల సమయంలో అయితే ఆ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, ఒక వాటర్ ట్యాంక్ వచ్చేసి ఒక డ్రైనేజ్ కాలువలో అయితే కింద పడటం జరిగింది. ఇది డ్రైనేజ్ కాలువ కూడా ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 10-8 ఫీట్స్ ఉంటుంది. లారీ అర్లీ మార్నింగ్ వచ్చే టైంకి అయితే ఇక్కడ ఈ ప్రమాదం జరగడం జరిగింది. సో డ్రైవర్కి అయితే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు, స్వల్ప గాయాలతో బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. కానీ ఆ టైంలో పబ్లిక్ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పించుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు వన్ వే చూస్తున్నారు కదా, బండ్లు అయితే వెళ్తూనే ఉన్నాయి, కానీ ఒక సైడ్ అయితే లారీ కృంగి అవతలకు పడడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు లారీ ఎంత డ్యామేజ్ అయిందో రోడ్డుకి క్లియర్గా. దాదాపు ఒకవేళ ఆ టైంలో జనాలు ఉంటే మాత్రం ఎక్కువగా ఇబ్బంది, ఖచ్చితంగా ప్రాణాపాయం తప్పిందనే చెప్పుకోవచ్చు. జనాలు లేరు కాబట్టి ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ కూడా స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు, ఎందుకంటే జస్ట్ ఇది కృంగి ఒక పక్కకు డొల్లడం జరిగింది. అంటే దాదాపు ఈ ప్రమాదాలు ఎక్కువగా సిటీలో వాన కారణంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రైనీ సీజన్ కావడంతో నిన్న భారీగా వర్షాలు పడ్డాయి, చూసినారు కదా. నిన్న దాదాపు అమీర్పేటలో కూడా చాలా వరకు రోడ్లు బ్లాక్ అవడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా చాలా వరకు రోడ్లు బ్లాక్ అవడం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్డు కింద ఎంత కిలోమీటర్ల దూరంలో డ్రైనేజీలు ఉన్నాయో వాటిని తనిఖీ చేసి డెఫినెట్లీ అధికారులు వాటిని ప్రోగ్రెస్ చేసి ఎప్పటికప్పుడు చెక్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వానల సీజన్లో ఎక్కువగా వానలు పడడం వల్ల ఈ డ్రైనేజ్ రోడ్డు కుంగిపోతుంది. ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు, అక్కడ అంతా ఈ వాటర్ పడడం వల్ల నానిపోయి అక్కడ స్ట్రెంత్ పోయిందనే చెప్పుకోవచ్చు. దానివల్లనే ఇట్లాంటివి జరిగింది. ఇక్కడ రోడ్డు మీద ఉన్న స్లాబ్ మొత్తం కూలింది. ఇక్కడ మీరు లోపల చూసినట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆ లారీ కూడా ప్రాపర్గా ఇంకా కింద పడలేదు, జస్ట్ ఆ స్లాబ్ మీద ఆగింది. సో క్లియర్ చేయడానికి అయితే అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాటర్ ట్యాంక్ని ఇక్కడికి అయితే బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు వెహికల్స్ ఏమి రాకుండా అక్కడ బార్గేట్లు అయితే పెట్టడం జరిగింది. పోలీస్ వాళ్ళు అయితే అక్కడ చూస్తున్నారు కదా, బార్గేట్లు పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఈ విధంగా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వెహికల్స్ వచ్చినట్టయితే మళ్ళీ ఇంకా ఇబ్బంది అయ్యిద్ది. ఇక్కడ ఇదే రోడ్లో దాదాపు ఈ రోడ్డు మొత్తం ఇదే విధంగా దీని రోడ్డు కింద అయితే డ్రైనేజ్ కాలువ ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు ముఖ్యంగా తనిఖీ చేసి వాటి స్ట్రెంత్ ఎంత ఉంది, ఎలా ఉంది, ఎప్పుడు చేసినారు అవంతా తనిఖీ చేసిన తర్వాత ఆ రోడ్లో భారీ వెహికల్స్ వెళ్ళొచ్చా లేదా అనేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్లయితే ఆ ఏరియాలలో హెవీ వెహికల్స్ పోకుండా ఉంటాయి. సో అప్పుడు ఇలాంటి ప్రమాదాలను అయితే మనం ఎక్కువగా తగ్గించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తనిఖీ చేయకుండా ఈ విధంగా వదిలేసినట్లయితే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు ఇంకెక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రమాదం వల్ల ఎలాంటి మనుషులకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అయ్యుంటే పరిస్థితి, ఒకవేళ ఇదే ఏరియాలో ఒక స్కూల్ వ్యాన్ వెళ్ళి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఎంతోమంది పిల్లలు ఉండేవాళ్ళు. సో వీటిని కొంచెం అధికారులు కన్సిడర్ చేసుకొని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే మాత్రం ఇలాంటి ప్రమాదాలను ఎక్కువగా మనం అరికట్టవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లారీ ఒక పక్కకు ఒరిగిపోవడము, ఇక్కడ ఇంకా మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తూనే ఉంది ఎంత డ్రైనేజ్ ఎంత డ్యామేజ్ అయిందో, ఎంత వరకు ఉందో. ఆ లోతు చూడొచ్చు మీరు, దాదాపు ఒక 8 ఫీట్స్ వరకు అయితే 8-10 ఫీట్స్ అయితే ఉంటుంది. ఆ లారీ కూడా కిందకి పడలేదు, ఒకేసారి ఒక పక్కకి డొల్లేసరిలే ఈ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతము ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలంటే డెఫినెట్లీ సిటీలో ఇంకా ఎంత మేరకు ఇలాంటి రోడ్స్ ఉన్నాయని చూసుకోవాలి. సిటీలో ఎంతవరకు రోడ్స్ ఉన్నాయి, ఎలాంటి మేర ఇలాంటి కింద డ్రైనేజ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఉండడం వల్ల ఇలాంటి డ్రైనేజ్ కాలువలన్నీ అధికారులు పరిగణలోకి తీసుకొని అది ఎంత వీక్ ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉంది, అవంతా కట్టి ఎన్ని ఇయర్స్ అవుతున్నాయి అన్ని పరిగణలోకి తీసుకొని భారీ వెహికల్స్ ఏమన్నా దాంట్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ప్రకారం చేసుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. సో कितना टाइम से हो गया इंसिडेंट? ये 5 o'clock अराउंड 5 o'clock हुआ. हाँ, अभी मेरे को 9 o'clock को हमको मालूम पड़ा, हमारे रिलेटिव का है गाड़ी, ऐसा हुआ बोल के मालूम पड़ा. किसी को कुछ भी नहीं हुआ, ड्राइवर को भी किसी को कुछ भी नुकसान नहीं हुआ. ये ऑलरेडी जो सो कॉम्प्लेक्स वालों से भी बात करा मैं, 20 ईयर्स से उन लोग रह रहे, लेकिन उन लोगों को नहीं मालूम कि अंडरग्राउंड नाला जा रहा बोल के नहीं मालूम. ऑलरेडी पुलिस डिपार्टमेंट भी मॉर्निंग से है, GHMC वाले भी है, ईसाब भी है, हमारे सब लोग है. अब किसका गलती है क्या है नहीं मालूम, लेकिन अब जल्द से जल्द जो इंसिडेंट हो गया उसको पहले क्लियर करा के रोड पूरा क्लियर कराना है, क्योंकि उसमें प्रॉब्लम ट्रैफिक भी क्लियर करना है और कॉम्प्लेक्स वालों को भी प्रॉब्लम क्रिएट पूरा कर. हाँ,
तो ये मालूम पड़ा हमारे पूरे सब लोग है, ड्राइवर्स भी है और पूरा पेपर्स वैलिड है सब है। लेकिन अब ये जो ये हो गया, आइंदा इंसिडेंट कुछ नहीं होना, इसके ऊपर जीएचएमसी भी गौर करना क्या करना है। सो मतलब क्या है इसका प्रॉब्लम, इस पे डीपली जरा क्या है सर्वे करना। जीएचएमसी से रिक्वेस्ट है कि सर्वे करके जो भी इसका रोड का प्रॉब्लम है क्लियर कराना जल्द से। అన్న చెప్పండి, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అసలు ఏంటి పరిస్థితి జరిగినప్పుడు? నిన్న వర్షం వచ్చింది కదా, దానివల్ల యాక్చువల్లీ జనరల్గా మేము ఏం చేస్తామంటే మాకు ఇక్కడ వాటర్ సోర్స్ లేదు ప్రాపర్గా, జస్ట్ 1 ఇంచ్ పైప్ ఏమి ఉండే. సో మొత్తం ఈ రోడ్డు మొత్తం కమర్షియల్, కేర్ హాస్పిటల్, విరంచి హాస్పిటల్ ప్లస్ జీవీకే కానీ అన్ని కమర్షియల్ కదా. సో మాకు వాటర్ రావడం కూడా మాకు చాలా స్లోగా వస్తుందని చెప్పేసి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని వందల ట్యాంకులు తెచ్చుకున్నాం. ప్రతిరోజు 10 ట్యాంకులు వస్తాయి ఓన్లీ వాటర్ కోసం. ఎవ్రీ డే 10 ట్యాంకులు వస్తాయి. సో వాటర్ గురించి చాలాసార్లు కంప్లైంట్ చేశారు బి బ్లాక్ వాళ్ళు. నేను బి బ్లాక్ మెయింటైన్ చేస్తా. సో బి కానీ సి కానీ డి కానీ ఇవన్నీ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్స్ అందరము రెగ్యులర్గా ఉండి రిప్రజెంట్ చేస్తారు. సో అందరం కంప్లైంట్ చేసినాం చాలాసార్లు. 10 years, నేను వచ్చి 10 years అవుతుంది ఇక్కడికి. 10 years నుంచి రెగ్యులర్ కంప్లైంట్ చేసాం కానీ ఇంతవరకు ఏం సార్ట్ అవుట్ చేయలేదు. ప్లస్ మా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ మారుతుంది, క్యాండిడేట్ వాళ్ళే ఉంటారు. విజయలక్ష్మి మేడము, ఈ గవర్నమెంట్లో ఆమె మేడము, పోయిన సంవత్సరం కూడా ఆమె గవర్నమెంట్, ఆమె కూడా ఆ పోయిన సంవత్సరం కూడా ఆమెనే విజయలక్ష్మి గారు. సో కానీ ద ప్రాబ్లమ్ ఇది అది అంతే కంటిన్యూ అయింది. కానీ ఇక్కడికి వాటర్ మాకు ఇప్పుడు ఇక్కడ దగ్గర 150 ఫ్లాట్స్ ఉన్నాయి. 150 ఫ్లాట్స్ దగ్గర 300 నుంచి 400 మంది ఉన్నారు. ఇప్పుడు ఇది చేయడానికి ఎంత ఫాస్ట్గా చేస్తారో ఎంత స్లోగా చేస్తారో తెలియదు. నెల రోజుల దాకా మేము అసలు ఎట్లా ఉంటామో వాటర్ సోర్సే అర్థం కావట్లేదు. ఇది ఒకటే సోర్స్ ప్లస్ మాకు ట్యాంక్ లాక్కుంటే మేము ఇంతమంది ఎవరం కూడా సర్వైవ్ కాలేము. సో ఇది ఏదో చిన్న విషయం కాదు, మాకు చాలా పెద్ద విషయం. దగ్గర 150 ఫ్లాట్స్ ఉన్నాయి. మాకు ఇప్పుడు వాటర్ మొత్తం కంప్లీట్ బంద్. ఆల్మోస్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఒక 25 days to 1 month వరకు అవుతుంది అంటారు. అది ఎంత క్విక్గా చేస్తే మాకు అప్పుడు వాటర్ లేకుంటే ఇది మొత్తం ఖాళీ చేసి వేరే అక్కడికి పోయి ఇది రెడీ అయినాక రావడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. సో అంటే ఈ రోడ్డు ఒకటే మెయిన్ రోడ్డు, వాటర్ వచ్చేదానికన్నా హెవీ వెహికల్ వచ్చేదానికన్నా పోయేదానికన్నా ఒకటే రోడ్. 4:30కి పడ్డది, 4:30కి పడింది. సో వచ్చి చూసే వరకు ఇక మొత్తం కింద పడిపోయింది. అది క్లియర్, ఇది మొత్తం అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది కదా. సో తెలియదు అంటే ఇప్పుడు కింద డ్రైనేజ్ నడుస్తుంది, దీని స్ట్రెంత్ ఏంది, హెవీ వెహికల్స్ రావచ్చా లేదా అని చెప్పేసి. అంటే మాకు ఇంకొక ఆప్షనే లేదు కదండి. మాకు వాటర్ వచ్చే సోర్స్ ఒకటే సోర్స్. సో దీనికి మేము ట్యాంకర్స్ కంపల్సరీ తెప్పించుకోవాల్సింది. దగ్గర మేము ఒక్కొక్క బ్లాక్ 50,000 రూపాయల ట్యాంక్ తెప్పిస్తాం ఒక మంత్కి, ఒక నెలకి. రోజుకి 10 ట్యాంకులు అంటే ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి. మేము ఏదో సిటీలో ఉన్నాము, సిటీ సెంటర్లో ఉన్నప్పుడు. కానీ చాలాసార్లు కంప్లైంట్ చేసినాము వాటర్ వర్క్స్కి, ఎందుకు అయితే ముందర పడలేదు ఎవరు. సో ఈసారి చూడాలి. ఇప్పుడు కొంచెం ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, కొంచెం సరే చలో ఏదైనా ఒకటి చేస్తారేమో ఒక ముందు పడి. మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది. మీ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్యాంకర్లు వస్తుంటాయి. సో ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ ట్యాంక్ కింద పడిపోయింది. ఇంకంతే, వాటర్ ట్యాంకర్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. మాకు రెగ్యులర్గా ఎవ్రీడే వాటర్ ట్యాంక్స్ తెప్పించుకోవడానికి ఇంకో ఆప్షన్ లేదు. సో వీళ్ళు ఇప్పుడు ఏదైనా వాటర్ ఏమైనా కనెక్షన్ మాకు ప్రాపర్గా అసైన్ చేసి అలర్ట్ చేస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. కొంచెం అది కూడా చాలా క్విక్గా అయితేనే అవుతుంది, లేకుంటే మేము సర్వైవ్ కాలేము ఒక 1 month వరకు. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే ఇప్పుడు హైడ్రా టీమ్ కూడా వచ్చింది దీన్ని క్లియర్ చేయడానికి. సో ఫస్ట్ ఇక్కడికి ఎందుకు అసలు వాటర్ ట్యాంక్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈ బి బ్లాక్ సంబంధించిన మహేశ్వరి టవర్స్లో అయితే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదంతా కమర్షియల్ ఏరియా, ఎందుకంటే ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ అంతా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అపార్ట్మెంట్స్లో ఏంటి అంటే వీళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది అంట, వాటర్ ఎక్కువగా రాలేదు. సో అందుకని వీళ్ళు సపరేట్గా ఒక మంత్లీ 50,000 వరకు ఇచ్చి ఈ వాటర్ ట్యాంకులు అయితే తెప్పించుకోవడం జరుగుతుంది. సో ఈ వాటర్ ట్యాంకులు తెప్పించుకున్న క్రమంలో రెగ్యులర్గా వాళ్ళు ఎప్పటి నుంచో తెప్పించుకుంటున్నారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఈ వాటర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు, మేము చెప్తూనే ఉన్నాము, కొంచెం వాళ్ళు కూడా కన్సిడర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళకి వాటర్ ప్రాబ్లం లేకుండా, సిటీలో వాటర్ లేకుండా అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో ఇప్పుడు అందుకే వాళ్ళు సపరేట్గా మనీ ఇచ్చి వాటర్ ట్యాంక్ని అయితే పిలిపించుకోవడం జరుగుతుంది. సో అదే క్రమంలో మార్నింగ్ ఈ వాటర్ ట్యాంక్ వాళ్ళకి వచ్చే క్రమంలో అయితే ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే ఇది డ్రైనేజ్ కింద నుంచి డ్రైనేజ్ పోతుంది. సో ఇప్పుడు మరి ఇది ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ మరి వాళ్ళకి కూడా ఏం తెలియదు అంటే వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు. ఇప్పుడు హెవీ వెహికల్స్ కొన్నిటికి అలా ఉంటుంది, కొన్ని రోడ్స్కి అలా ఉండదు. బట్ వీళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఆ క్రమంలోనే యాక్సిడెంట్ అయింది. సో వీళ్ళు ఏదైతే చెప్తున్నారు మాకేం తెలియదు, ఈ రోడ్డు పరిస్థితి తెలియదు, ఏం తెలియదు, మాకు ప్రాబ్లం ఉంది, రెగ్యులర్గా వస్తుంది, ఇప్పుడు ఇట్లా జరగడం జరిగింది. సో ఇప్పటికైనా గవర్నమెంట్ మా కోసం స్పందించి ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తే
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుందని అయితే ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు